సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎల్లమ్మ తల్లిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎల్లమ్మ చెరువును ఆయన సందర్శించారు. 17 కోట్ల రూపాయలతో చెరువు ఆధునికీకరణ, సుందరీకరణ జరుగుతుందన్నారు మంత్రి. రైతాంగానికి వెన్నెముకగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని, కాలువల భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ కు చారిత్రాత్మకమైనటువంటి ఎల్లమ్మ గుడి గాని ఎల్లమ్మ చెరువు అభివృద్ధి చేయడం ద్వారా హుస్నాబాద్ నగరంకి సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి దాదాపు 17 కోట్ల రూపాయలతోటి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ, సుందరీకరణ జరుగుతోంది. బతుకమ్మ పండుగ దసరా వరకు కొంత పురోగతి సాధించాలనే దాని మీద సమీక్ష చేసినాం. భవిష్యత్తు లోపల ఒక మంచి టూరిస్ట్ హబ్గా మారే విధంగా కప్పగుట్ట కానీ, ఒక హరిత హోటల్ తేవడం ద్వారా కానీ చెరువును అన్ని రకాల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్కి సంబంధించిన విధంగా కొంత డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో ఉంటున్నాం. తప్పకుండా ఎల్లమ్మ చెరువు ఒక చాలా హిస్టరీ కాకతీయుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత రాదు. అదేవిధంగా అన్నిటికీ మళ్ళీ వెన్నెముక లాంటి రైతాంగానికి ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టును కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి అందరు రైతులు కూడా గౌరవెల్లి నిర్మాణ కాలువలకు సంబంధించిన సహకరించాలని కోరుతా ఉన్నాం. 1000 మందికి, లక్షల మందికి లాభం జరిగే అంశం కాదు, కొంత 100 మందికి ఇబ్బంది కలిగిన భవిష్యత్ తరాన్ని, భవిష్యత్ రైతాంగాన్ని దృష్టి పెట్టుకొని